నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. అండ్ ప్రజెంట్ వచ్చేసి అయితే మన బడగణేష్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఈ రోజు అప్డేట్ ఏముందో ఇంకతను మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ రోజు వచ్చేసి అయితే మనకైతే పోస్టర్ అయితే మనకైతే చేంజ్ చేయడం అయితే జరిగింది. అండ్ ఆ పోస్టర్వి ఎలా ఉందో ఇంకతను మీకైతే అప్డేట్ అయితే ఇస్తాను. ఏముందంటే పొద్దున్న అయితే మనకైతే ఆ బాడీ పార్ట్ అని మనకైతే ఇక్కడైతే తీసుకొచ్చి అయితే ఫిట్ చేశారు కదా. దీనికి సంబంధించిన రోపర్ని అయితే మనకైతే రాడ్ ఉంది కదా, మెయిన్ రాడ్, పెద్ద రాడ్ అనేది అదైతే పొద్దున్న అయితే ఫిట్టింగ్ లేదు. అది ఎందుకంటే అక్కడ ఫిట్టింగ్ చేయడానికి లేదు కాబట్టి ఇక్కడికి వచ్చి అయితే మొత్తం అయితే సెట్ చేసుకున్నారు. అండ్ ఎలా వస్తుందో మన భుజ భాగంలో అలా అయితే మొత్తం అయితే సెట్ చేసుకున్నాను. అండ్ ఫుల్ వీడియో చూస్తే ప్రతి ఒక్కటి అయితే తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే చూసుకోవచ్చు మన కాలువి అయితే అక్కడైతే ఫిట్టింగ్ చేశారు. ఇంకా ఫిట్టింగ్ చేయలేదు, మార్నింగ్ అప్డేట్లో మీకు అయితే ఇచ్చాను కదా. అండ్ ఇంకోటి వచ్చేసి చూసుకోవచ్చు ఇక్కడ ఫేసింగ్ వర్క్ మనకైతే చేస్తున్నారు. ఇక్కడ అయితే వర్క్ అనేది కంప్లీట్ చేస్తున్నారు చూడండి. అండ్ ఫేస్ ఎంత మనకి 3 ఫేసెస్ లో ఆల్మోస్ట్ ఏ షేప్ వస్తుందో ఆ టైప్ ని మొత్తం అయితే సెట్ చేసుకున్నాం. అండ్ ఫుల్ వీడియో ఇస్తే ప్రతి ఒక్కటి అయితే మీకు అర్థమవుతుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ లైక్ చేయాలని కోరుకుంటున్నాను. లైక్స్ అనేది రావట్లేదు, కంపల్సరీ అయితే లైక్ చేయాలని కోరుకుంటున్నాను. కంపల్సరీ అయితే కామెంట్ వేయండి జై గణేష్ అని చెప్పేసి. ప్లీజ్ సపోర్ట్ మీ. అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. प्रेम में कच्चाले प्रेम में गणेश महाराज की जय, जगन्नाथ तल्ली की जय. वासवी అన్నా సందీపన్న పంపించారు. అప్పుడు ఫోటోలు మనం తీసుకున్నారా? ఇయాల మన వాళ్ళు రామినా ఈ సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఖైరతాబాద్ మహాగణపతి 71 సంవత్సరం ఇది. ఈ 71 సంవత్సరంలో మాకు ఈ వాసవి వాళ్ళు ప్రతి నెలకు ఒకసారి ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఉంటుంది. మరి అన్ని మంచి చెల్లెకు వాళ్ళకు అదిగాక ఈ భక్తుల వినాయకుడు, భక్తుల కోరిక అంటే వాళ్ళు కోరిండ్రు అమ్మవారు పెట్టాలని వాసవి మాత కన్యకా పరమేశ్వరిని ఏదైతే మార్పు చేసినామో ఇది మనం 2-3 సార్లు మార్పు చేస్తాం. ఫైనల్ ఇది మేము తప్పకుండా మీకు మీ వాసవి మండలికి ఖైరతాబాద్ వాసవి సభ్యులకు అందరికీ దండం. మన సెక్రటరీ గారు, ప్రెసిడెంట్ గారు, మన వైస్ ప్రెసిడెంట్ ఎందుకు రాజన్న మాకు ఇంకోటి చీకటి మామిడి భిక్షపతి గౌడ్ గారు గత సంవత్సరం కూడా మనకు భగవంతునికి గడ్డి ఇచ్చిండు. ఈ సంవత్సరం కూడా గడ్డి ఇచ్చినారు. మరియు రాజన్న గారు బామ్మర్ది అంటారు, పేరు చెప్తలేరు, అట్లా చెప్తలేరు, కానీ బామ్మర్ది అంటున్నాడు మా రాజన్న. కృష్ణమూర్తి గారు మన ఇల్లు ఎవరది బేగంపేట వాస్తవ్యులు, తూప్రాన్ మండలం బేగంపేట వాస్తవ్యులు. వారు కూడా పొట్టు 30 బ్యాగుల పొట్టు ఇచ్చిండు. మరి రామకృష్ణ గారు కూడా 20 బ్యాగులు ఇచ్చు. ఈ మాకు ఈ అందరి సహకారంతో ఈ ఖైరతాబాద్ లో పెద్ద ఘనంగా మనం జరుపుకుంటామంటే ఇక్కడ బస్తీ ప్రజల సహకారము, మీ ఇక్కడ దాతల సహకారము, ఈ మామూలు చరిత్ర గారు ఇది ప్రపంచ రికార్డు సృష్టించడము, ఆ రికార్డు అధిగమిస్తాము అందరి సహకారంతో. మా దానం నాగేందర్ గారు మన ప్రెసిడెంట్, మరి ఇక్కడ బస్తీ వాసులు, మా స్వర్గీయ సుదర్శన్ గారు ఆయన ఉన్నప్పుడు ఎక్కడ చేసినాము. ఆయన కోరిక మీద మేము మట్టి వినాయకుడు చేసుకుంటూ పోతున్నాము. ఈ సంవత్సరం కూడా మట్టి గణపతి ఉంటుందని మనం చేసుకుంటాం. 69 అడుగుల వినాయకుడు మట్టి గణపతి 21వ తారీఖు వరకు కంప్లీట్ పెయింట్ తో సహా కంప్లీట్ దర్శనంకి ఇస్తాం. జై గణేష్, జై గణేష్, జై గణేష్, జరిగింది. మన త్యాగరాయ గానసభలో శిల్పి భార్య భర్తలు అంటే శిల్పులు ఒక్కడి శిల్పి మన హైదరాబాద్ లో ఈయనకు నిన్న సన్మానం చేశారు. ఆయనకు కూడా ధన్యవాదాలు. ఆయన మాకు
ఏదైతే రంగారావు గారు తర్వాత రంగారావు గారు అయితే చేసుకుంటూ వచ్చింది. ఆయన తర్వాత 25 సంవత్సరాల నుండి ఆయన చేతుల మీదనే వినాయకుని చేస్తున్నాం. ఈ సంవత్సరం కూడా రంగారావు గారి చేతులు మరియు జోగరావు గారు, మూర్తి గారు మరియు అందరి కళాకారులు వచ్చి ఈయన ఆధ్వర్యంలో ఇక్కడ వినాయకుని చేస్తారు. ఈ సంవత్సరం కూడా రాజేంద్ర గారి ఆధ్వర్యంలో పెద్ద వినాయకుడు తయారు చేస్తారు. మొట్టమొదటిసారిగా ఈ సంవత్సరము విశ్వజనని ఆది పరాశక్తి జగజ్జనని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరుని విఘ్నేశ్వరుతో పాటు ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ యొక్క నిర్ణయం తీసుకున్న కమిటీ సభ్యులకు, అదేవిధంగా శిల్పి రాజేందర్ గారికి, మా స్థానిక కార్పొరేటర్ విజయారెడ్డి గారికి, మా ప్రియతమ నాయకుడు దానం నాగేందర్ గారికి, అదేవిధంగా స్థానిక ఉన్న వివిధ పార్టీల నాయకులకు ప్రతి ఒక్కరికి మా ఖైరతాబాద్ ఆర్యవైశ్య తరఫున అభినందనలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మేమే కాకుండా దేశ విదేశాలు ఉన్న ఆర్యవైశ్యులు అందరూ కూడా మా ఆర్యవైశ్యులందరి తరఫున ఈ యొక్క కమిటీ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాము. జై వాసవి. అందరికీ జస్ట్ గణేష్ చేస్తాం. అండ్ ప్రజెంట్ వచ్చేసి అయితే మన వడగండ్ల దగ్గర ఈవినింగ్ అప్డేట్ అయితే వచ్చేసాం. అండ్ ఈవినింగ్ అప్డేట్ ఏముందో ఇంకా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మార్నింగ్ అయితే చూసినాం కదా, మనకైతే స్వామివారి కార్లు అయితే మనకైతే అక్కడైతే ఎలివేటర్ అని చెప్పేసి చూపించాను కదా, అవి ప్రజెంట్ అయితే అక్కడనే ఉన్నాయి. అవి ఏంటంటే అక్కడ స్పేస్ లేదని చెప్పేసి ఇక్కడైతే లిఫ్టింగ్ చేసేట పెట్టారు. అండ్ ఇవాళ సాయంత్రం వరకు మనకైతే బాడీ పార్ట్స్ అయినా కార్లు అయినా మనకైతే ఫిట్టింగ్ చేస్తారు అనుకున్నాం. అది ఇంకా కాలేదు, ఎందుకంటే మన బాడీ వర్క్ అనేది ఇంకా వర్క్ అనేది జరుగుతుంది. అండ్ పొద్దున్న అయితే చెప్పాను కానీ మీకు పెద్ద రాడ్స్ అనేది మనకి ఫిట్టింగ్ చేస్తారని చెప్పేసి అవి అయితే ఫిట్టింగ్ చేస్తున్నారు, కటింగ్ చేసుకుని అయితే. అండ్ ఇప్పుడైతే చూద్దాము మన బాడీ పార్ట్, మన బాడీ వచ్చేసి ఎంతవరకు మన గణేషన్ బాడీ పార్ట్ అనేది మనకి ఎంతవరకు అప్డేట్ వచ్చిందో మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ప్రజెంట్ అయితే చూసుకోవచ్చు, పొద్దున్న అనేది మనకి మిడిల్లో అయితే మనకైతే సెట్ చేసి అయితే ఒక బేస్ అనేది మనకైతే రాడ్ అనేది పెద్ద రాడ్ అనేది చూపించాను కదా, అదైతే చూస్తున్నారు కదా. ఇది వచ్చేసి అయితే ఇది ఉంది కదా, ఇది అనేది మనకైతే పొద్దున్న అయితే కింద అనేది రాడ్ అనేది మొత్తం ఎలా బుజ్జ అనేది మనకి రౌండ్ ఎలా వస్తుందో ఆ టైప్లో అయితే సెట్ చేసి అయితే పెట్టేసారు. అండ్ అది అనేది మొత్తం మనకి ఇట్లా అని ఒకటి వచ్చేసింది, అట్లా వచ్చేసింది కదా. అండ్ ఇటు నుంచి అటు నుంచి వస్తుంది, అది వచ్చేసి అయితే మనకి మొత్తం అయితే కంప్లీట్గా అనేది మనకి పొద్దున్న అయితే బెండింగ్ చేసుకుని అయితే పెట్టుకున్నారు. అండ్ పొద్దున అయితే 2-3 ఉండే మనకైతే లోపల అయితే చూపించినాను. మీకు సైడ్కి పొద్దున అప్డేట్ పొద్దున ఒకసారి ఫోటో పెడతాను, మీరు చూడండి. అండ్ ఇప్పుడు అప్డేట్కి చూసుకోవచ్చు ఇగో. అండ్ ముందట అదైతే బుజ్జ కిందనైతే మనకైతే చూపించాను. ఇప్పుడు ఇది వచ్చేసి అయితే సైడ్కి బుజ్జ అనేది సైడ్కి ఉంది కదా, దాని సైడ్కి అయితే పెట్టేసాను. అండ్ మెయిన్ వచ్చేసి మనకి మధ్యలో రాడ్ అనేది ఫిట్ చేసి చూడండి. ఇక్కడ సపోర్టింగ్ కోసం మనకి మెయిన్ అనేది లోపల సపోర్టింగ్ ఉండాలి కదా, సపోర్టింగ్ కోసం అయితే మనకైతే పెట్టేసారు. అండ్ మనకి అక్కడి నుంచి ఇక్కడ వరకు అయితే వచ్చేసింది. అండ్ ఇక్కడ నుంచి అక్కడ వరకు మనకి చెస్ట్ భాగంలో మనకైతే పెట్టేసారు. అండ్ ఇక్కడవి చూసుకోవచ్చు మొత్తం సర్కిల్గా అయితే మొత్తం అయితే కంప్లీట్ వర్క్ అయితే మొత్తం మనకైతే చుట్టూరంగా మొత్తం ఆల్మోస్ట్ అయితే 4 sides లోపల మనకైతే పెట్టేసారు. అండ్ చెస్ట్ పార్ట్లో మనకైతే మొత్తం పెట్టేసారు. అండ్ మధ్యలో ఇక్కడవి అయితే చూసుకోవచ్చు, కొప్పలు అయితే ఇక్కడనైతే పెట్టేసారు కంప్లీట్గా. ఆల్మోస్ట్ అయితే మనకి బాడీ పార్ట్లో మనకైతే మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ లోపల వచ్చేసి అన్న ఏం చేస్తుందంటే మొత్తం ఫుల్ వెల్డింగ్ వర్క్ అనేది లోపల అనేది మొత్తం కంప్లీట్గా చేసేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మొత్తం ఫుల్ వెల్డింగ్ అయిపోయిన తర్వాత మనకు అనేది ఫిట్టింగ్ వర్క్ అనేది పైన అనేది ఫిట్టింగ్ చేయవచ్చు. అండ్ కిందవి చేసుకోవచ్చు, మనకి ఆల్మోస్ట్ అయితే కింద వరకు మొత్తం అయితే పెట్టేసి వెల్డింగ్ వర్క్ అనేది అన్న అయితే చేస్తుండు. అండ్ ఇక్కడైతే చూసుకోవచ్చు మనకైతే మెయిన్ వచ్చేసి అయితే మన మెడ భాగంలో మనకైతే రోడ్ అనేది పెట్టేసి మొత్తం కంప్లీట్గా అయితే మొత్తం ఆల్మోస్ట్ రోపట్ అనేది ఫుల్ సపోర్టింగ్ అయితే మొత్తం అయితే పెద్ద రాడ్ అనేది మొత్తం అయితే ఫిక్స్ చేసారు. అండ్ కంప్లీట్గా చూసుకోవచ్చు, మీకైతే కొంచెం లాంగ్ వెళ్తున్నా. అండ్ జూమింగ్లో మనమైతే చూసుకోవచ్చు, జూమింగ్ చేస్తున్నాం చూడండి. ఓకేనా, ప్రజెంట్ అయితే మనకైతే ఆల్మోస్ట్ అయితే బాడీ వర్క్ అనేది మనకైతే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫిట్టింగ్ అనేది మనకైతే జరుగుతుంది. అండ్ స్టేజ్ వర్క్ వచ్చేసి అయితే మనకైతే చూసుకోవచ్చు, ఈ బేస్ అనేది మనకైతే మన ఖైరతాబాద్ గణేష్ పీఠం అయితే మనకైతే మొత్తం అయితే ఆల్మోస్ట్ అయితే ఫిట్టింగ్ అయిపోయింది. అండ్ రెడీగా అయితే మొత్తం అయితే మనకి కాలుగా అయితే రెడీగా పెట్టేసుకున్నారు. అండ్ మనకైతే క్రేన్ వచ్చిన తర్వాత అయితే ఫిట్టింగ్ వర్క్ అనేది మనకి ఏంటంటే బాడీ పార్ట్, కాళ్ళు అండ్ ఫేసెస్ మొత్తం రెడీ అయిపోయిన తర్వాత ఒకటేసారి ఏంటంటే 1 by 1 అయితే ఫిట్టింగ్ అయితే క్రేన్ రాగానే అయితే మనకైతే ఫిట్టింగ్ చేసేస్తారు. అండ్ ఇక్కడ వచ్చి చూసుకోవచ్చు మనకి ఫేస్ బ్యాక్ సైడ్ ఉంటుంది.
ఇక్కడ వచ్చేసి అయితే చూసుకోవచ్చు ఫేస్ బ్యాక్ సైడ్ ఉంటుంది కదా మనకి, ఫేస్ బ్యాక్ సైడ్ అనేది మనకైతే వెల్డింగ్ వర్క్ అనేది జరుగుతుంది. అండ్ నిన్న మొన్ననైతే మనకైతే అక్కడైతే కర్రకి అయితే కట్టేసింది కదా, ఇక్కడైతే వచ్చేసి ఇక్కడ తెచ్చుకొని అన్న వాళ్ళైతే మొత్తం ఫేస్కి సంబంధించిన బ్యాక్ సైడ్ ఉంటుంది కదా, దానికి మనకి ఏం చేస్తారు అంటే మీకు జూమింగ్ చేస్తున్నాం చూడండి. ఇది ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ ఏ షేప్లో వస్తుందో ఇలా రౌండింగ్ అనేది మొత్తం సెట్ చేసుకున్నాం. అది అయిపోయిన తర్వాత కంప్లీట్గా ఏంటంటే జాయింటింగ్ అది ఊవకుండా కరెక్ట్ ఎగ్జాక్ట్ మనకు జాలి సెట్ చేస్తే మొత్తం అటు ఇటు ఊవకుండా మొత్తం అనేది జాలి అనేది సెట్ చేస్తారు కదా, దాని గురించి అనేది మొత్తం ఇప్పుడు అయితే చుట్టూ రౌండ్ పెట్టుకున్న తర్వాత దీన్ని మధ్యలో బెండ్ నేను పొద్దున్న అయితే మీకు అయితే చూపించాను కదా మన రాంబాబు అయితే దీని గురించి మొత్తం అయితే చిన్న సైకిల్ పొద్దున మీకు చూపించాను. సేమ్ ఇదే సైజులో పొద్దున అనేది ఏ షేప్లో వస్తుందో ఆ టైప్లో అయితే మొత్తం అయితే సెట్టింగ్ చేసుకుని కదా చుట్టతో అయితే సెట్ చేసిండు. అండ్ ఇప్పుడు వచ్చేసి అయితే అదైతే ఫిట్టింగ్ వర్క్ అయితే చేస్తున్నారు. అండ్ ఇప్పుడైతే ఇది వచ్చేసి అయితే బ్యాక్గ్రౌండ్లో ఇది వచ్చేసి అయితే మనకైతే పైన కిరీటం, అండ్ ఇది వచ్చేసి అయితే ఫేస్ భాగంలో బ్యాక్ సైడ్ మనకి పైన వచ్చేసి అయితే కిరీటం బ్యాక్గ్రౌండ్లో. అండ్ దీనికి సంబంధించిన వెల్డింగ్ వర్క్ అనేది జరుగుతుంది. చూడండి ఎలా చేస్తారో. అండ్ ఇది వచ్చేసి అయితే ఇంతవరకు వచ్చింది. మనకి ఇక్కడ ఏంటంటే చేతులు మొత్తం అయితే మనకి హ్యాండ్స్ అనేది ఎలా వస్తాయి అక్కడ మీకైతే పోస్టర్ అయితే చూస్తే మీకు అర్థమైపోతాయి ఇవన్నీ అనేది ఎలా సెట్ చేసుకున్నారో చూడండి కంప్లీట్గా అయితే. అండ్ మనకైతే మొత్తం ఆల్మోస్ట్ గడ్డి వరకు వచ్చేసింది. అండ్ మనకి గోవాకు సంబంధించిన కర్రలు అయితే వచ్చేసినాయి, ఎందుకంటే తడకలు కావాలి కదా. మనకైతే ఇక్కడైతే తడకలు అయితే మొత్తం అయితే సెట్ చేసుకున్నారు చూడండి. మొత్తం ప్యాకప్ చేసేసారు ఇలా. మొత్తం ఏంటంటే గోవా మనకి ఇప్పుడు మొత్తం ఫిట్టింగ్ అయిపోయిన తర్వాత మనకు సన్నజాల అనేది పెట్టేటప్పుడు మనకి గోవా కడతారు కదా, మొత్తం అనేది గోవా కట్టినప్పుడు మనకి ఏంటంటే మొత్తం కర్రలే ఉంటాయి కాబట్టి ఈ గోవా అనేది మనకి ఏంటంటే గోవా కర్రలు అనేది మొత్తం దానిపైన వేసుకొని మొత్తం అనేది మనకి ఎటు గ్యాప్ లేకుండా మొత్తం నిలవాడానికి వర్క్ చేయడానికైనా దేనికైనా మనకైతే ఇక్కడైతే మొత్తం అయితే సెట్ చేసుకున్నారు. అండ్ కర్రలు అయితే గోవా కట్టడానికి అనేవి మనకి కర్రలు అయితే ఇక్కడైతే రెడీ చేసుకున్నారు. ఆల్మోస్ట్ అయితే మన కార్పెంటర్ అన్న వాళ్ళు మొత్తం అన్ని సెటప్ అయితే రెడీ చేసుకుని అయితే పెట్టేసుకున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే చూసాము అక్కడ ఫేసింగ్ వర్క్ జరుగుతుంది, మీకైతే ఫేసింగ్ వర్క్ చూపిస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే మన రాంబాబు అన్న అయితే మనకైతే ఫేసింగ్ అయితే మనకైతే రెడీ చేస్తున్నారు. ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి 3 ఫేసెస్ కదా, 3 ఫేసెస్ సంబంధించిన మనకైతే వర్క్ అనేది మనకైతే ఇక్కడ చేస్తున్నారు చూడండి. అండ్ ఫేసెస్లో మనకి ఏంటంటే ఇది వచ్చేసి అయితే మనకి కిరీటము ఫస్ట్ అయితే ఓన్లీ షేప్ అనేది మనకి రెడీ చేసారు కదా. అండ్ ఇప్పుడు వచ్చేసి అయితే మొత్తం సర్కిల్ అనేది మనకి కిరీటం వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. కిరీటం అయిపోయిన తర్వాత అక్కడ చూస్తున్నారు కదా మీకు ఇంతమంది అక్కడ బ్యాక్ సైడ్ కిరీటం చూపించాను కదా, ఇక వచ్చేసాడు మధ్యలో అనేది సీకులు అనేది అల్లుతున్నారు, ఎందుకంటే జాలి వస్తుంది కదా, జాలికి సంబంధించిన వర్క్ అనేది మనకి అక్కడనైతే చేస్తారు. అండ్ అది అయిపోయిన తర్వాత ఇక్కడైతే మనకి అన్న ఏం చేస్తుందంటే ఇక్కడ ఫేస్ మన సైజ్ అనేది ఏ షేప్లో వస్తుంది, ఎంత సైజ్ వస్తుంది, మన కన్ను భాగమైన ముక్కు భాగమైన అండ్ తొండం భాగమైన అండ్ ఫేస్ చెంపల్ ప్రతి ఒక్కటి ఏ సైజ్ వస్తుంది అని మనకైతే ప్లానింగ్ తీసుకొని ఎగ్జాక్ట్లీగా మన రాంబాబు అన్న అయితే మనకైతే ప్లానింగ్తోనైతే ఇక్కడైతే చేస్తుండ్రు. అండ్ ఎగ్జాక్ట్లీ చూసుకోవచ్చు ఒక్కొక్క భాగం ఒక్కొక్కటి అన్నట్టు మనకైతే అక్కడైతే చూసి అయితే చేసుకుంటుండ్రు. అండ్ సైజెస్ ఎగ్జాక్ట్లీ మనకి ఏంటంటే సైజ్ అనేది మెయిన్ మెజర్మెంట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఏ సైజ్ వస్తుంది ఏం కథనైతే ప్రతి ఒక్కటి అయితే మనకైతే చేస్తున్నారు. అండ్ ఇప్పుడైతే మనకైతే ఆల్మోస్ట్ అయితే ఒక ఫేస్ అనేది మనకి ఇక్కడ అయితే రెడీ చేస్తారు, మెయిన్ ఫేస్ అది మెయిన్ ఫేస్ అనేది రెడీ చేస్తారు. అండ్ మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఫేస్ వస్తుంది కదా, ఆ ఫేస్కి సంబంధించిన వర్క్ అనేది ఇక్కడ చేస్తున్నారు. ఆల్మోస్ట్ అయితే ఒక ఫేస్ అనేది మనకైతే ఆల్మోస్ట్ సెట్ అయిపోయింది. దానికి సంబంధించిన వర్క్ అనేది మనకన్నా మనకైతే చూసుకోవచ్చు ఇక్కడైతే ఫేసెస్ అయితే రెడీ చేస్తుంది కదా, దానికి సంబంధించిన వర్క్ అనేది మనకైతే అన్న వాళ్ళు అయితే చేస్తున్నారు ఇక్కడైతే చూడండి. అండ్ మధ్యలో ఏంటంటే మనకి సన్న బెండ్ అనేది రావాలి కదా, దానికి సంబంధించిన వర్క్ అనేది మనకైతే చేస్తున్నారు. అది ఫేస్కి సంబంధించిన వర్క్ అనేది మనకైతే ఒకటైతే రెడీ అయిపోయింది. ఇది వచ్చేసి అయితే మనకి కొండం భాగం ఉంది. అండ్ మనకు వచ్చేసి అయితే ఫేస్ భాగం ఉంది, మొత్తం అయితే ఆల్మోస్ట్ అయితే క్రియేట్ ఆల్మోస్ట్ మీకు సైడ్ నుంచి చూపించండి అయితే వర్క్ అనేది చేస్తాం. అండ్ మనకు వచ్చేసి అయితే ఇక్కడైతే మనకి బెండ్ అనేది
మధ్యలో వస్తాయి కదా సీకులు అనేది మనకి బెండ్ ఫేస్ అనేది మనకి ఎలా వస్తుందో ఆ టైపులో అయితే మనకైతే బెండ్ అయితే చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ మార్కింగ్ తీసుకొని మనకి ఏ షేప్ వస్తుంది ఆ షేపులను అయితే మనకైతే రాడ్స్ మన సీకులు అనేది బెండ్ చేస్తున్నారు. ఇక్కడైతే చూడండి. అండ్ మనకి తొండం సంబంధించిన రౌండ్ ఉంది కదా ఆ రౌండ్ అయితే ఇక్కడైతే అన్న చేస్తున్నారు. అక్కడైతే అన్న రౌండ్ తీసుకున్నారు కదా ఎగ్జాక్ట్ ఆ సైజ్ తీసుకొని మనకైతే రౌండ్ అనేది మనకైతే ఇట్లా సెట్ చేసుకుంటారు. సెట్ చేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే రౌండ్ మనకి తొండం భాగం రౌండ్ ఎట్లా వస్తుందో ఆ టైప్లో అయితే మనకైతే ఫిట్టింగ్ చేసేస్తారు. అండ్ ఇక్కడ ఒకటైతే అయిపోయింది. అండ్ అక్కడ వచ్చేసింది చూడండి. అండ్ దానికి లాస్ట్కి ఇంకో ఫేస్ ఉంది కదా 3 ఫేసెస్ కదా దానికైతే ఫిట్టింగ్ చేస్తారు. ఆల్మోస్ట్ అయితే మనకైతే ఫేసెస్ ఈరోజు నైట్ కల్లా అయితే మొత్తం అయితే కంప్లీట్ అయిపోతాయి. మనకైతే చూసుకోవచ్చు 3 ఫేసెస్ ఒకటే దగ్గర పెట్టారు. ఎగ్జాక్ట్లీ మీకైతే చూపిస్తున్నాను చూడండి. ఒకటి 1 2 అండ్ 3 ఫేసెస్ మనకి ఏంటంటే ఒకటే దగ్గర పెట్టి ఒకటే మనకి ఫేస్ అనేది ఒకటే షేప్లో రావాలి కాబట్టి మనకి అనేది చేస్తారు. అండ్ మెయిన్ వచ్చేసి అయితే మనకి ఎగ్జాక్ట్లీ 3 ఫేసెస్ సేమ్ ఉన్నాయి. మనకి సైజెస్ అయితే చూసుకోవచ్చు. సేమ్ ఎగ్జాక్ట్లీ ఫేస్ మిడిల్లో ఫేస్ ఒకటి కొంచెం ముందరకు వస్తుంది. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అయితే మనకైతే సైడ్కి వస్తుంది. అండ్ నెక్స్ట్ అయితే మనకైతే వెల్డింగ్ వర్క్ అయితే చేస్తారు. దీనికి సంబంధించిన వర్క్ మొత్తం ఆల్మోస్ట్ అయితే మనకైతే వచ్చేస్తుంది చూసుకోవచ్చు. అండ్ ఎగ్జాక్ట్లీ మనకి ఏంటంటే సైజెస్ తీసుకొని ఏ షేప్లో వస్తుంది ఇంకా అతనైతే ఫుల్ వెల్డింగ్ అయితే మనకైతే కంప్లీట్గా చేస్తున్నారు. నేను కంప్లీట్గా తీసుకోవచ్చు ఇక్కడనైతే. అండ్ ఇక్కడైతే చూస్తున్నారు కదా తొండం భాగం ఇప్పుడు రౌండ్ సెట్టింగ్ చూస్తారు కదా అది అనేది రౌండ్ అనేది ఇలా సెట్ చేస్తారు. తొండం భాగంలో మనకి రౌండ్ అనేది ఇట్లా సెట్ చేసి వెల్డింగ్ వర్క్ అనేది చేసేస్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకోటి అయితే ఇంకా సెట్ చేయలేదు 1 by 1 చేసుకుంటూ వస్తుంది. అక్కడైతే 2 సీకులు ఇక్కడైతే ఒక సీకులు అండ్ ఇక్కడ చూస్తే అన్నవి చూస్తున్నాయి కదా ఒక్కొక్క వర్క్ అనేది చాలా ఫాస్ట్ అనేది వర్క్ అనేది జరుగుతూనే ఉంటుంది. అండ్ పెడుతూనే ఉన్నారు అన్న వాళ్ళు అయితే. అండ్ చూస్తున్నారు కదా మనకైతే చాలా వర్క్ అనేది ఎంత ఫాస్ట్ జరుగుతుందో. అండ్ ప్రజెంట్ అయితే మనకి ఇంకా అప్డేట్ అనేది మనకు వస్తూనే ఉంటాయి. అండ్ లాస్ట్ వరకు అయితే చూడండి కంపల్సరీ అయితే. అండ్ ప్రతి ఒక్క వీడియోని అయితే మీకైతే అప్డేట్ ఇస్తూనే ఉంటాను. అండ్ చూస్తున్నారు కదా ఈరోజు అప్డేట్ అయితే మనకైతే ఇదే ఫ్రెండ్స్. అండ్ రేపు మార్నింగ్ అప్డేట్ని అయితే మనమైతే కలుద్దాం. అండ్ ఒకవేళ ఈరోజు నైట్ ఏమైనా ఫిట్టింగ్ అయితే మీకు అప్డేట్ ఇస్తాను కంపల్సరీ అయితే. లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. ప్లీజ్ సపోర్ట్ మీ.